హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్. మనకు తిరుపతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదం, అవునా? మరి ఆ లడ్డూ ప్రసాదాన్ని మనం ఇంట్లోనే తయారు చేసి ఇలా దేవునికి నైవేద్యంగా పెడితే మనకు వచ్చే సంతోషం చాలా ఎక్కువ. మరి ఆ లడ్డూ ప్రసాదం తయారీకి వెళ్దాం. ఇక్కడ 2 కప్పుల చక్కెర, 1.5 కప్పు నీళ్లు పోసి అలా స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇక డీప్ ఫ్రైకి మాత్రం వెడల్పాటి బాండ్లీ పెట్టుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. 2 కప్పుల శనగపిండిలో చిటికెడు ఉప్పు వేసి 1.5 నుంచి 1.75 కప్పు నీళ్లు పడతాయి. ఇది మీకు కొలత. ఇక చక్కెర పాకం మాత్రం మనం కరిగిన తర్వాత ఇలా తీగలాగా రావాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ పాకానికి. ఇక మనం కలుపుకున్న బ్యాటర్తో జల్లిగరిట ద్వారా ఇలా బూందీని వేసుకోవడమే. అయితే వేసేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. వేశాక 1 నిమిషం నుంచి 1.5 నిమిషంలో మనము బూందీని ఇలా తీసి టిష్యూ ఉన్న బౌల్లోకి వేసుకుంటే ఆయిల్ వాసన రాదు లడ్డు. ఇక బూందీ మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది. పైన కొంచెం క్రంచీగా ఉంటుంది, లోపల మాత్రం మెత్తగా ఉంటుంది. గోరువెచ్చగా కానీ లేదంటే ఇంకొంచెం వేడిగా ఉన్నా కూడా పర్వాలేదు, అంతేకాని చక్కెర పాకం మాత్రం చల్లారకూడదు. దాంట్లో బూందీని కలిపేసుకున్నాం. మీకు ఇష్టమైతే నెయ్యిలో వేయించుకోండి. ఇక్కడ మాత్రం నేను ఇదే ఆయిల్లో జీడిపప్పు, ద్రాక్ష వేయించుకున్నా. ఇక చక్కెర పాకంలో చెప్పడం మర్చిపోయా, ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాం. ఇక మంచి సువాసన టెంపుల్ స్టైల్లో మనకు రావడానికి ఇలా చిటికెడు పచ్చకర్పూరం వేసుకొని మనకు లడ్డూ చుట్టడానికి బైండింగ్ కోసం 2 గరిటెల బూందీని గ్రైండ్ చేసి అలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనకు పాకం బూందీ బాగా పీల్చింటుంది. పైన మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనము ఇలా చేతికి మాత్రం నెయ్యి రాసుకొని వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకుంటే మనకు ఇవి చల్లారాగా కూడా జ్యూసీగా ఉంటాయి. మరి మనం ఇలా తయారు చేసుకున్న లడ్డూని ప్రసాదంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా మీరు తెలియజేస్తారు కదూ. మరి ఈ బొబ్బర్ల గారెల యొక్క లింక్ కూడా రిలేటెడ్ వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం.